అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీనివాస ప్రాంగణంలోని జిల్లా స్థాయి ఫ్యామిలీ యోగాంధ్ర కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. యోగా సాధనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఆయుష్ వైద్యుల పర్యవేక్షణలో ఓం శాంతి యోగా గురువులు ప్రదర్శన చేయించిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంత జీవనశైలిని పొందవచ్చని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. యోగా భారతదేశ వారసత్వ సంపదగా అభివర్ణించారు. ఆధునిక జీవనశైలిలో అనేక రుగ్మతలతో బాధపడుతున్న తరుణంలో యోగా ప్రాణాయామ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. 3 తరాలకు చెందిన సంతతి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమన్నారు. ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉన్న వాడపల్లి పుణ్యక్షేత్రంలో యోగా సాధన చేయడం, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు తదితర అంశాలపై నిర్వాహకులను అభినందించారు. చక్కటి ఏర్పాట్లు, చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇందులో వారి పాల్గొని యొక్క కార్యక్రమాన్ని సహకరించి కృషి చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు 27వ తేదీన మరి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంలో ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చి మన రాష్ట్రంలో పాలుపంచుకుంటున్న శుభ సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి చోట ఆ యోగా డేను అందరూ జరుపుకోవాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ పాల్గొనే అదృష్టం నాకు కలిగినందుకు మీ అందరికీ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.